హరి ఓం సాయిరామ్. ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి. బయో క్లాక్. మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే 4 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాం. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి లేస్తాం. దీన్నే బయో గడియారం అంటారు. చాలామంది 80-90 సంవత్సరాల వయసులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 50-60 సంవత్సరాల వయసులో అన్ని రోగాలు వస్తాయని నమ్మి చాలామంది తమ సొంత బయో క్లాక్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మనకు తెలియకుండానే బయో క్లాక్ తప్పుగా సెటప్ చేస్తాము. చైనాలో చాలామంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు. వారి బయో క్లాక్ అలా ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మిత్రులారా, ఈ 8 సూత్రాలు తప్పకుండా పాటించాలి. అందులో కొన్ని ఇక్కడ. మనము బయో గడియారాన్ని సర్దుబాటు చేసి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. 40 నుండి 90 సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. అంటే మన మనసును ఆ విధంగా సెట్ చేసుకోవాలి. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలవుతుందని బలంగా నమ్మాలి. అంటే పూర్తిగా మన నమ్మకంపై జరిగే చర్య అన్నమాట ఇది. సహజ సిద్ధమైన రంగు అంటే తెల్ల జుట్టు ఉంటే యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువకుల మాదిరే డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసును అనుమతించవద్దు. మనం తీసుకునే భోజనం కలుషితం అనుకుని తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనదిగా, అమృతంగా ఉన్నదని భోంచేయాలి. ఇదే నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుందని పరిపూర్ణంగా నమ్మండి. అది జరిగి తీరుతుంది. చురుకుగా ఉండండి, నడవండి, వీలైతే జాగింగ్ చేయండి, ఇంకా వ్యాయామాలు చేయండి. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. ఇది నిజం కూడా. ఆనందానికి వ్యాధికి పడదు. ఒకటి ఉన్న చోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి. తద్వారా ఆరోగ్యం మన దగ్గర మనల్ని వదలదు. ప్రతిరోజు హాస్యభరిత సినిమాలు చూడండి. మనసులో కాకుండా పైకి నవ్వండి. మనసులో నవ్వడం అంత మంచి ప్రక్రియ కాదు. అదేదో సినిమాలో మనసులోనే నవ్వుకుంటుంది, మనసులోనే డ్యాన్స్ కూడా చేస్తుందట. అలా కాదు. ప్రతి దానికి కారణం మన మనస్సు, మన ఆలోచన. ముఖ్యంగా మన మాట. సరదాకు కూడా ఓల్డ్ ఏజ్ అనే మాటను అనకండి. ధర్మరాజుకు యువరాజా పట్టాభిషేకం జరిగింది 105 సంవత్సరాల వయసులో. బయో క్లాక్ని మీ తక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేయవద్దు. అది తప్పకుండా 120 సంవత్సరాల వరకేనని మీరు మనసులో గట్టిగా నమ్మి మీ బయో క్లాక్ను సెట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ద్విశతమాన భవతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. స్వస్తి.